వీళ్ళంతా ఏంటంటే సొసైటీలో తిరుగుతున్నారు. ఓడిపోయాక మునుపు తిరుగుతారు, వాళ్ళు ఓడిపోయిన తర్వాత తిరుగుతారు, పదవిలో ఉన్నా తిరుగుతారు. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి అందరినీ కలిసి ఇంటింటికి మరి తిరిగాడు. అప్పుడు లేని ప్రాణభయం. మరి అంత మునుపు ఎందుకు వచ్చింది? ఎందుకని జనాలను కలవలేకపోయాడు? నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరికి కనపడకుండా తిరిగాడు ఆయన. ఎంతసేపటికి అదే ఎస్టేట్లో తాడేపల్లి ఎస్టేట్లో ఉంటానంటే ఎట్లా? అలాగే మినిస్టర్లను ఏమైనా కంట్రోల్ చేయగలిగాంటే లేదు. ఎంతసేపటికి పాలసీ గురించి మాట్లాడకుండా, అంబటి రాంబాబు గారు వాటర్ పాలసీ గురించి మాట్లాడకుండా ఎంతసేపటి తిట్టడం మాట్లాడతాడు తప్పితే, అలాగే కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రి బియ్యం గురించి మాట్లాడకుండా ఏంటేంట్లో మాట్లాడతాడు. అలాంటి వాటి వల్ల నాశనమైంది ప్రభుత్వం. రాజశేఖర్ గారికి అభిమానంతో ఈయన ఏదో ఆయనకంటే గొప్పగా చేస్తాడని ఈయన గెలిపించుకున్నాము. అలానే చేసుకోలేకపోయాడు. ఈయన వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాము అని చెప్పి అధికారంలోకి చేపట్టారు. ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎంతవరకు అనేది వేస్ట్ అండి నన్ను అడిగితే. సూపర్ 6 పథకాల వల్ల ఆల్రెడీ కర్ణాటక దెబ్బతిన్నది, తెలంగాణ దెబ్బతిన్నది, ఏదే బస్సు ప్రత్యేకంగా. అలాంటి వాటి వల్ల ఏంటంటే ప్రయోజనం? 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేకంటే ప్రతి సిలిండర్ మీద తగ్గించడం నయం కదా. ఆ 3 సిలిండర్ల బదులు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనిషికి. అయ్యో రేటు తగ్గింది కొంటున్నాం మనం. ఆ 3 సిలిండర్లు మళ్ళీ ఎవరికో ఇస్తారు. ఆ 3 సిలిండర్ల ఖర్చు ఎవరికి ఇస్తారండి? ఎవరిని ఎత్తిన పడాలిగా. మిగతా 9 సిలిండర్లు కొనేవాళ్ళు రేటు పెరుగుతుంది. అలాగే బస్సులో ఆడవాళ్ళ ఫ్రీగా పంపిస్తున్నా అంటాడు. ఆ ఖర్చు అంతా మగవాళ్ళ జేబులో పాకెట్ మనీ పోతుంది. అంటే ఒక భార్య ఫ్రీ బస్సు ఎక్కితే భర్త ఇదో 4 రూపాయలు ఇచ్చేవాడు 8 రూపాయలు ఇస్తాడు. ఏం తేడా ఏం లేదు.